మనకి పరిచయం అవసరం లేనటువంటి పేరు. ఎస్ ఆర్ నో? సో మనకి నరనరాన జీర్ణించుకొని పోయింది. ఇప్పుడు రక్తంలో ఉన్న ప్రతి సెల్లుని అడిగినా చెప్తుంది వెస్టేజ్ మీనింగ్ అని. ఈ వెస్టేజ్ లో ఏం దొరుకుతుంది మనకి అంటే ఒకే ఒకటి ఏం దొరుకుతుంది అంటే ఫస్ట్ డబ్బు దొరుకుతుంది, ఆరోగ్యం పక్కా దొరుకుతుంది. కానీ ఆరోగ్యం కోసమే ఈ బిజినెస్ లోకి వచ్చి ఉండిపోయిన వాళ్ళు చాలా తక్కువ. ప్రోడక్ట్ కోసమే మేము వచ్చాము అంటే ప్రోడక్ట్ వాడుకొని వెళ్ళిపోతారు, బిజినెస్ చేయరు. కానీ బిజినెస్ చేస్తున్నారంటే అల్టిమేట్ గోల్ ఏంటి అంటే డబ్బు సంపాదన కోసమే. మనం బయటికి చెప్పినా లోపల ఉన్న అదే పదం డబ్బు కోసమే ఇక్కడికి వచ్చాం. ఎందుకు అంటే మనకున్న ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ డబ్బు. దానికోసమే ఇక్కడికి మనం రావడం జరిగింది. మరి వెస్టీజ్లో డబ్బు ఎక్కడ ఉంది? ప్రోడక్ట్ తెలుసు మీకు, నేను ప్రోడక్ట్ కేటగిరీలోకి నేను పోను, మీ అందరికీ తెలిసిందే. ప్రోడక్ట్లో మనకి ఆరోగ్యం ఉంటుంది. ప్రొడక్ట్ లో ఏముంది మనకి? మనం దేనికోసం వచ్చాము? డబ్బులోకి వచ్చాము. ఈ డబ్బు ఎక్కడ ఉంది అంటే బిజినెస్ ప్లాన్ లో ఉంది. డబ్బు ఎక్కడ ఉంది? దీన్ని పట్టుకొని మనం ఇది సంపాదించాలి అంటే రాదు. డబ్బు ఎక్కడ ఉంది? హెల్త్ ఎక్కడ ఉంది? హెల్త్ కావాలి అంటే ఇది వాడుకుంటే సరిపోతుంది. కానీ డబ్బు మాత్రం ఇక్కడే ఉంది. దీనికి మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటి అంటే మీరు ప్రోడక్ట్ని అమ్మితే, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ వర్సెస్ నెట్వర్క్, వెస్టీజ్ అనుకుందాం. జాబ్లో నేను పనిచేస్తేనే డబ్బులు వస్తాయి. వెస్టీజ్లో ఎందుకు వచ్చాను? నేను ఒక టీచర్గా నాకు ఏదైనా జరిగితే నా ఫ్యామిలీకి సెక్యూరిటీ కోసం 3 తరాల ఇన్కమ్ ఉందని ఎవరో చెప్పారు. 3 తరాలు కూడా నాకు కనపడలా. నేను పోతే నా ఐడి మా ఆవిడకి వస్తుంది, ఇది ఒక్కటి తెలుసు నాకు. దీనికోసం నేను ఎక్కడికి వచ్చిన అంటే నేను బతుకున్నప్పుడే నేను ఫ్యామిలీని చక్కగా చూసుకోలేకపోతున్నా. నేను లేకపోయినా కూడా నా ఫ్యామిలీ బతకాలని నేను ఎక్కడికి వచ్చిన అంటే నేను లేకపోయినా నాకు ఇక్కడ నుంచి డబ్బు రావాలి. కానీ ఇక్కడ ప్రోడక్ట్ అమ్మితే మీరు అమ్మినంతసేపే డబ్బు వస్తుంది. అమ్ముతూ ఉన్నప్పుడు నాకు ఏదైనా జరిగింది, ఇప్పుడు నేను అనుకున్నది ఇక్కడ నెరవేరుతుందా? నెరవేరు. అంటే నేనేం చేయాలి? బిజినెస్ ప్లాన్లో నేను పనిచేయాలి. ఇక్కడ ఒకే ఒక్క ఇన్సిడెంట్ మనం గుర్తుంచుకోవాలి. మంచి కొటేషన్ అది. యూ డోంట్ బిల్డ్ ద బిజినెస్. నిన్ను కంపెనీ ఎక్కడా కూడా నేను కంపెనీ పెట్టా నా బిజినెస్ మొత్తం నువ్వు బిల్డ్ చేయని చెప్పట్లా కంపెనీ. యూ బిల్డ్ ద పీపుల్ని బిల్డ్ చేయి. వాళ్ళే బిజినెస్ని బిల్డ్ చేస్తారు. పీపుల్ విల్ బిల్డ్ ద బిజినెస్. అందుకే ఇక్కడ మనం ప్రోడక్ట్ని అమ్మితే వాళ్ళు ప్రోడక్ట్ కొంటారు. కొన్న తర్వాత వాళ్ళకి ప్రోడక్ట్ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చిన బిజినెస్ చేయొచ్చు, చెయ్యకపోవచ్చు. బిజినెస్ చేసేటటువంటి పీపుల్ కూడా కొంతకాలం ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ ప్రోడక్ట్ వాడిన ప్రతి ఒక్కళ్ళు బిజినెస్ చేస్తారని గ్యారంటీ అడుగుతుందా? లేదు. కానీ బిజినెస్ చేసిన ప్రతి పర్సన్ ప్రొడక్ట్ కొంటాడు, అవునా కదా? బయట ప్రొడక్ట్ కొనుక్కునే మన దగ్గరనే ఉన్న టీంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రొడక్ట్ కొనే వాళ్ళని బిజినెస్ చేయమనండి. నాకెందుకులే కాక, నువ్వు కొనుక్కో, నువ్వు చేసుకో, నీకు కావాలంటే నీ ప్రొడక్ట్ కొనుక్కుంటా అంటాడు. కానీ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర సెల్ఫీ లేకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. అంటే బిజినెస్ చేసే ప్రతి పర్సన్ ప్రొడక్ట్ కొంటాడు. ఇక్కడ మనకి 2 జరుగుతుంది. దీనివల్ల ఒకటే జరుగుతుంది. ప్లస్ ఇతను నెగిటివ్ అయ్యి ఆగిపోవచ్చు. కథ ఆగిపోవడానికి అవకాశం చాలా తక్కువ. అంటే మనం దేన్ని ప్రమోట్ చేయాలి? బిజినెస్ ప్రమోట్ చేయాలి. మేజర్ రోల్ మనకి డబ్బే. డబ్బు మొత్తం ఇక్కడే ఉంది. ప్రోడక్ట్ కొని అమ్మితే కొంచెం ఉంది. ఈ కొంచెం కూడా మనం దేనికి చేస్తాము అంటే ఏదో అది అమ్మి డబ్బు సంపాదిద్దామని కాదు, ఈ పీపుల్ని బిల్డ్ చేయటం కోసం ఒక ప్రసార సాధనంగా దీన్ని వాడుకుంటాం. ఏదో ఒకటి ఉండాలి కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే. ఇప్పుడు నా మాటలు మీ దగ్గర రావాలంటే గాలి ఉండాలి మధ్యలో. మనం పీపుల్ దగ్గరకు వెళ్ళాలి అంటే ఏముండాలి? ప్రోడక్ట్ ఉండాలి. అది ఇచ్చింది కంపెనీ, అంతే తప్ప దాన్ని అమ్ముకొని బతకమని అయితే కంపెనీ చెప్పలేదు. ఇది మేజర్ గుర్తుంచుకోండి. అమ్మితే డబ్బులు వస్తాయి, అమ్మినంత వరకే వస్తాయి. ఆగితే ఆగటానికి రాలే మనం ఇక్కడికి. మనం ఆగినా అది ఆగదు. ఇది బిజినెస్. సో మరి ఈ బిజినెస్ ప్లాన్ ఏంటి అంటే ఫస్ట్ ఒక లీడర్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే
ఈ బిజినెస్ ప్లాన్ గురించి మనకు ఒక అవగాహన ఉండాలి. నువ్వు అందరికి చెప్పవా పక్కన పెడితే ఒక అవగాహన ఫస్ట్ మనకు ఉండాలి. ప్రతి ఒక్కరికి తెలుసు 9 రకాల ఆదాయాలు, 9 రకాల ప్రమోషన్లు. కానీ ఎంతమంది మీ పేపర్ మీద పెట్టి 9 రకాల ప్లాన్లు, 9 రకాల ప్రమోషన్లు, 9 రకాల ఆదాయాలు చూపిస్తున్నాం మనం? నా భవిష్యత్తు, ఇప్పుడు మనం ఇల్లు కట్టాలి సార్, ఇల్లు కట్టాలి. ఇల్లు అనేది ఫ్యూచర్. అసలు మనం ఇప్పుడు కట్టాలని ప్లేస్ ఉంది, ఒక ఇంజనీర్ దగ్గరికి పోయినాం. ఇప్పుడు అతను మనకి ఒక బ్లూ ప్రింట్ ఇస్తాడా? ఇస్తాడు. సార్ ఇగో ఇక్కడ బాత్రూమ్ ఉంటుంది, ఇక్కడ ఇగో హాల్ ఉంటుంది, ఇక్కడ కిచెన్ ఉంటుంది, ఇక్కడ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అని మొత్తం చేసి ఇస్తాడు. అప్పుడు అది మనకి నచ్చితే ఓకే అంటాం, నచ్చకపోతే సరి చేయించుకొని మనకి కావాల్సింది చేయించుకుంటాం. అవునా కాదు? అతను కళ్ళ ముందు ఆ ప్రింట్ ఇస్తేనే మనం మార్పులు చేర్పులు చేసి మనం చెబుతున్నాం. కానీ ఇక్కడ మనం పోయి 3 తరాలకు చెబుతున్నాం. ఇది 100 ఏళ్ళు ఉంటుందో ఉండదో ఇల్లు తెలియదు. కానీ ఈ బిజినెస్ మనం దేని గురించి చెబుతున్నాం? 3 తరాల భవిష్యత్తు అని చెబుతున్నాం. మరి 3 తరాల భవిష్యత్తుకి ప్రూఫ్ ఏది? మనం అక్కడి నుంచి బయటకు వచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్నటువంటి ఎవరు ఇంజనీరు మనకి ఆ పేపర్ ఇస్తే ఇంటికి వచ్చి మరి ఇంటి అందరికీ చూపించుకుంటాం. అవును కదా? ఇగో ఇక్కడ ఇది వస్తుంది, మరి ఏం చేద్దాం, సరి చేద్దాం, ఏం చేద్దాం అని చెప్పి చూపిస్తాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం ఎవ్వరికి కూడా బిజినెస్ ప్లాన్ని షో చేయట్లేదు. జస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ప్రోడక్ట్ని ప్రమోట్ చేసేసి వదిలేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు అయితే కస్టమర్ అవుతున్నారు, లేదంటే నెగిటివ్ అవుతున్నారు. కాబట్టి మనం ఇప్పటి నుంచి ఏం చేయాలి అంటే బిజినెస్ ప్లాన్ని ప్రమోట్ చేయాలి. బిజినెస్ ప్లాన్ని ప్రమోట్ చేసేటటువంటి తరుణంలో ఫస్ట్ ఏ పర్సన్కైనా సరే మీరు ఆ పర్సన్కి అనుకూలంగా మాట్లాడాలి తప్ప ఆ పర్సన్కి మీ దగ్గర ఏది ఉంది అనేది అది మాట్లాడదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ టీషర్ట్ ఉంది, మీరు మేడం గారికి ఇచ్చి మేడం గారు వేసుకోండి మేడం గారు అన్నారు. మేడం గారికి ఇది టైట్ కావచ్చు, లూజ్ కావచ్చు, నాకు సరిపోయింది, మేడం గారికి సరిపోద్దని ఏం లేదు కదా. ఇప్పుడు నేను ఇది సంపద రెడ్డి గారికి ఇచ్చాను, ఆయనకి పైకి కిందకి ఇదే సరిపోద్ది. ఇప్పుడు నేను ఇది సార్ మీకు బాగుంటుంది, సూపర్ ఉంటుంది సార్ అంటే అవుతుందా? కాదు. మనం ఎప్పుడూ కూడా రెడీమేడ్ మాట్లాడదు. యాజ్ ఏ టైలర్స్ ఉన్నారు, మీకు క్లాత్ ఇస్తే అకార్డింగ్ టు మా మెజర్మెంట్స్ మీరు కుట్టిస్తారు దాన్ని. కానీ అందరికి నేను ఒక చక్క పట్టుకొని పోయి వేసుకోమంటే అవ్వదు. అందుకే మనం ఏం చేయాలి అంటే అకార్డింగ్ టు పర్సన్, హౌస్ వైఫా, స్టూడెంటా, లేకపోతే ఎంప్లాయా, లేకపోతే ఒక ప్రైవేట్ ఎంప్లాయా, లేకపోతే ఆల్రెడీ వెల్ సెటిల్డా, అతనికి ఏమి నీడు దాని గురించి ఏమీ లేదు, వెల్ సెటిల్డ్, అంతా బాగుంది, పిల్లలు అమెరికాలో ఉంటున్నారు, వాళ్ళకి ఇక్కడ జస్ట్ కృష్ణారామ అనుకుంటూ కూర్చుంటున్నారు, వాళ్ళకి ఆరోగ్యం కావాలి, ప్రోడక్ట్ వాళ్ళకి చెప్పండి. అది కాకుండా మీరు వాళ్ళ దగ్గరికి పోయి దీంట్లో కారు ఉంది, టూర్ ఉంది, అసలు వాళ్ళు లేవడానికే ఓపిక లేదు. వాళ్ళకి మనం కారు టూర్ గురించి మాట్లాడితే ఏమన్నా అవకాశం ఉంటుందా? లేదు. జస్ట్ ద సేమ్ టైం ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే పిల్లగాడు 9th క్లాస్ 10th క్లాస్ పీపుల్ దగ్గరికి పోయి స్పెర్లినాలో ఇది ఉంటుంది, అది ఉంటుంది, ఇది వాడితే మంచి ఆరోగ్యం వస్తుంది అంటే ఆ పిల్లలు ఆల్రెడీ ఆరోగ్యంగా ఉంటారు ఆ ఏజ్లో. వాళ్ళకి ఇది అవసరం లేదు. వాళ్ళకి ఆ ఏజ్లో ఏమో అవసరం, దాన్ని మనం మాట్లాడాలి. సో అందుకే మనం ఏం చేయాలి అంటే బిజినెస్ ప్లాన్ మీద మనం పట్టు సంపాలి. ఈ బిజినెస్ ప్లాన్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ఈ బిజినెస్ ప్లాన్ని 2 పార్ట్స్గా మనం సపరేట్ చేసినప్పుడు ఒకటి ఎప్పుడు కూడా మనం ఒకటి మాట్లాడుకోవాలి, అదేంటి అంటే కస్టమర్ బెనిఫిట్స్. ఇది అందరికీ అవసరం, బిజినెస్ చేసేవాడికి అవసరమే, అట్ ద సేమ్ టైం ప్రొడక్ట్ యూజ్ చేసేవాడికి అవసరమే. మీరు బిజినెస్ గురించి చెప్తారా చెప్పరా తర్వాత ఆ పర్సన్ బట్టి, ఇంట్రెస్ట్ ఉందా లేదా పర్సన్ బట్టి చెప్పాలి. కానీ ఈ పంచతంత్రం మాత్రం ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది. మీరు ఇది చెప్పేటప్పుడు కూడా ఎలా చెప్పాలి అంటే దయచేసి మీ అందరికి ఒక రిక్వెస్ట్, మన బ్లూ ప్రింట్ వాళ్ళ దగ్గర వదిలిపెట్టాలి. అంటే మీరు చెప్తారు, ఎక్స్ట్రాడనరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు పోయిన తర్వాత ఆ మాటలు గుర్తుంటాయా? మనము ఇన్ని సంవత్సరాలు మనం కనీసం ఒక 1 year జర్నీ చేస్తాం, మనం ప్రతిరోజు వినేదే. కానీ కస్టమర్ బెనిఫిట్స్ చెప్పండి అనే ఆ కాడికి వచ్చేసరికి ముందుది వెనకైతే ముందుకైతే 5/6 అయితే 6/10 అయితే అసలు ఒకటి కూడా ఒక్కోసారి నోట్లోంచి బయటికి రాదు. కానీ ఒక సీక్వెన్స్లో మనం గుర్తుంచుకొని దాన్ని పేపర్ మీద పెట్టి చిన్న ముక్క చాలు, చిన్న నోట్స్, వైట్ నోట్స్ తీసుకొని ఒక పేపర్ మీద పెట్టి మీరు వాళ్ళకి రాసి ఇచ్చి రాగలిగితే మీరు బయటికి పోయినా కానీ మీ గుర్తులు అడుగులు పెట్టిపోయి ఉంటారు.
ఇప్పుడు మీరు పోయిన తర్వాతే వాళ్ళు ఇల్లు చేసేటప్పుడైనా కనపడింది కదా అది, అప్పుడైనా కనీసం మళ్ళీ మన వెస్టేజ్ని తలుచుకుంటారు. చాలా మంది మనం పోతున్నాం, చెప్తున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ మళ్ళీ రిటర్న్ తిరిగి కాల్ చేసి వాళ్ళకి ఫాలో అప్ చేసేది చాలా తక్కువ. అట్ ద సేమ్ టైం ఒకసారి 2 సార్లు ఫాలో అప్ చేసినప్పుడు వాళ్ళు నెగిటివ్ గానే వదిలేస్తున్నాం. ఆ విధంగా శ్రీధర్ సార్ని మన రఘుపతి సార్ వదిలేసిండా? వదిలేలే. పదే ఎంటపడ్డాడు. ఎంటపడితేనే ఈరోజు శ్రీధర్ సార్ వచ్చింది. ఎవరైనా అంతే. కానీ మనం కొంతమంది విషయంలో శ్రీధర్ సార్ గురించి మీకు తెలుసు కాబట్టి పదే చేశారు. నిగూఢంగా శక్తి దాగి ఉన్నటువంటి పర్సన్స్, మీకు అన్నోన్ పర్సన్స్ చాలా మంది ఉంటారు. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ట్రైన్లో ఒక 5 నెంబర్లు తీసుకున్నాను. ఈ 5 వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు నాకు తెలుసా? జస్ట్ అదే క్షణంలో కొంచెం నవ్వుకుంటూ మాట్లాడడం తీసుకున్నాం. కానీ ఆ పర్సన్ని పదే మనం కలిసినప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ పర్సన్ గురించి తెలుస్తుంది. అది దీంట్లో మేజర్గా మనం ఏం గుర్తుంచుకోవాలి అంటే ఫాలో అప్లో మేజర్ రోల్ అనేది ఉంటుంది అన్నమాట. మరి ఫాలో అప్ అందరూ చేయలేదు కాబట్టి కంపల్సరీ మన ఫుట్ ప్రింట్స్ అక్కడ వదిలిపెట్టాలి. ఆ ఫుట్ ప్రింట్స్ ఏంటి? పేపర్ ప్లాన్ ప్రజెంటేషన్. ఈ ప్లాన్ ప్రజెంటేషన్లో ఫస్ట్ ఏముండాలి అంటే ఒక పక్కే చిన్న నోట్స్ తీసుకోండి, పెద్ద లాంగ్ నోట్స్ పేపర్లు తీసుకున్నా తీసుకోకపోయినా కనీసం ఇదైతే మీరు చిన్న బ్యాగ్లోనైనా అయినా సరే మీరు పెట్టుకొని రాగలుగుతారు, క్యారీ చేయగలుగుతారు. అది తీసుకోగలిగినా కూడా సరిపోతుంది. ఫస్ట్ ప్లాన్ ప్రజెంటేషన్ చేసినప్పుడు మా తమ్ముడికి 2 A4 షీట్లు 2 వైపులో మొత్తం 4 పేపర్లు అయిపోయింది. తర్వాత ఈ చిన్న నోట్స్ జరిగిపోతుంది. దీంట్లో ఇటు ఒక పక్క సరిపోతుంది. ఇది క్యారీ చేయొచ్చా లేదా, మీ బ్యాగ్లో నేను పెట్టుకోవచ్చా లేదా, ఈజీ. దీనికి ఈ ఒక్క పక్క చెప్తే సరిపోతుంది. మీరు ఏం చేసినా కూడా ఇది అక్కడ వాళ్ళకు వదిలిపెట్టి రావాలి. ఏం చేయాలి అంటే సింపుల్గా చెప్పండి, నేను వెస్టేజ్ మార్కెటింగ్ గురించి. ఇక మనం ముసుగులో గుద్దులు అంటే ఇవన్నీ ఏం అవసరం లేదు. మనం ఎందుకు వచ్చామో మన వేషధారణ ఇదంతా తెలిసిపోతూనే ఉంటుంది. మన స్టేటస్లో ఆల్రెడీ ఇవన్నీ వాళ్ళు చూసే ఉంటారు. ఓకేనా? మనం ఫోన్ చేస్తుంటే ఎత్తకుండా ఉంటారు, నెంబర్లు బ్లాక్లో ఉంటాయి, ఇవన్నీ చాలా కథలు జరిగే ఉంటాయి. మనం ఎందుకు పోయినా తెలుసు. డైరెక్ట్ పాయింట్కి వస్తున్నా, మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టాను. ఒక 10 నిమిషాలు నేను చెప్పింది వినండి. నచ్చితే చేతులు కానీ నచ్చకపోతే వదిలేయండి. చెప్పేసి వెస్టేజ్ నుంచి వచ్చారు. వెస్టేజ్ అనేది ఇండియన్ కంపెనీ. ఫస్ట్ ఇది మాట్లాడాలి. ఇది ఇండియన్ కంపెనీ. దీంట్లో హెల్త్కు సంబంధించినటువంటి కంపెనీ. దీంట్లో 19 కేటగిరీలో ప్రోడక్ట్ ఉంది. ఈ 19 కేటగిరీలో ఉన్నటువంటి ప్రోడక్ట్ మన ఆరోగ్యానికి బాగుపడింది. ఏమేమి ప్రోడక్ట్ ఉంది అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ ప్రోడక్ట్ అన్నీ కూడా నీకు బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది. బయట మార్కెట్లో దొరుకుతాయి, కానీ బయట మార్కెట్లో ప్రోడక్ట్ ఎలా కొంటారు అని ఇప్పుడు వెస్టేజ్ అని మీరు హెడ్డింగ్ పెట్టారు కదా, ఇది ఇప్పుడు మీ పేపర్ అనుకోండి. ఇది మీ పేపర్ అనుకోండి. ఫస్ట్ మనం దీని గురించి పెట్టాం. ఇప్పుడు పేపర్ చేయగానే 2 మాటలు వెస్టేజ్ అని పెట్టాం. వెస్టేజ్ అని పెట్టిన తర్వాత బయట మార్కెట్లో మీకు ప్రోడక్ట్ ఎలా వస్తుంది, ఎలా కొనుక్కుంటున్నారు. పొద్దున్న లేమని పేస్ట్ సపోజ్ 2-3 ఎగ్జాంపుల్ తీస్తారు. ఎలా కొనుక్కుంటున్నారు? మీరు ఒక కస్టమర్గా ఉంటున్నారు. ఇటు నుంచి రాని ఇప్పుడే ఆయన దగ్గర నుంచే స్టార్ట్ కావాలి, ఈజీ అవుతుంది. మీరు ఈ కస్టమర్గా ఉన్నటువంటి మీరు ప్రోడక్ట్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు? మీ ఇంటి పక్కన ఉన్న డబ్బా కొట్టు, ఒక రిటైల్ కొట్టు నుంచి తెచ్చుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి కొనుక్కొస్తారు? ఒక హోల్సేల్ షాప్ నుంచి కొనుక్కొస్తారు. వాళ్ళు ఎక్కడ కొనుక్కొస్తారు? ఒక డీలర్ దగ్గర నుంచి కొనుక్కొస్తారు. వాళ్ళు ఎక్కడ కొనుక్కొస్తారు? ఒక క్యారింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెంట్ దగ్గర నుంచి కొనుక్కొస్తారు. వాళ్ళు ఎక్కడ కొనుక్కొస్తారు? ఒక కంపెనీ దగ్గర నుంచి కొనుక్కొస్తారు. ఇది వాళ్ళని అడుగుతూ మాట్లాడిస్తూ చెప్పాల్సినటువంటి ప్రాసెస్. ఇప్పుడు వాళ్ళకి రియలైజ్ అవుతుంటుంది. ఇంకొక విషయం, వీళ్ళందరి దగ్గర ప్రొడక్ట్ ఉందని మనకెట్లా తెలుస్తుంది అంటే పేపర్లో, టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు అని చెప్తారు. మనము పెద్దగా ఇక్కడ భారీగా తీసుకోవద్దు. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ మీ షర్టు, మీ ప్యాంటు, మీ డ్రెస్సు, లేకపోతే ఈ పెన్ను, ఈ బుక్ అక్కడ ఉన్న దాన్ని ఏదో ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. అది ఒక 20 రూపాయలకి తయారైంది అనుకున్నాం. 20 రూపాయలకి తయారు చేసినప్పుడు 20 రూపాయలకి అమ్ముతున్నా, దాని మీద ఒక 20 రూపాయలు లాభం చూసుకున్నా అనుకున్నాం. ఇప్పుడు మనకి ఎంత రావాలి? ఇది 40 రూపాయలకి రావాలి. కానీ 40 రూపాయలకి మనకు వస్తుందా ఇదంటే లేదు. వీళ్ళందరి చేతులు మారి తలా 10 రూపాయలు తీసుకొని మన దగ్గరకు వచ్చేసరికి ఇది ఎంత అవుతుంది? 100 రూపాయలు. వాళ్ళే చెబుతారు. ఆ గ్యాప్ మీరు ఇస్తే వాళ్ళు చెబుతారు. గ్యాప్ మీరు ఇవ్వకుంటే అది కూడా మీరే చెబుతారు. ఎప్పుడైనా అవతల పర్సన్ని ఇన్వాల్వ్ చేస్తే అతని మైండ్ పనిచేస్తుంది.
ఆయన మైండ్ పని చేయకపోతే మీరు చెప్పింది కొడతాడు, ఆయన ఏదో ఆలోచిస్తాడు. ఇన్వాల్వ్ చేయాలి, ఇది చేసింది. కానీ వెస్టీజ్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ ఎలా వస్తుంది ఇప్పుడు మనం చెప్తాం. వెస్టీజ్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ కంపెనీలో తయారయ్యి మధ్యవర్తులు ఎవరు ఉండరు. మధ్యవర్తులు ఎవరు ఉండకుండా కంపెనీలో తయారైన వస్తువు డైరెక్ట్ కస్టమర్కి వస్తుంది. మధ్యవర్తులు ఇంతమంది లేరు కాబట్టి ఇక్కడ 60% వాళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. మరి 60% మిగిలిపోతుంది కదా. మిగిలిపోయిన ఈ 60% కంపెనీ తిరిగి మనకే ఇచ్చేస్తుంది. ఇది బెస్ట్. అంటే ఇక్కడ నీకు లాభం జరుగుతుంది అని క్లియర్గా తెలిసిపోయింది కదా. ఫస్ట్ ఈ ప్రాసెస్లో డైరెక్ట్ సెల్లింగ్ యొక్క రూట్ మ్యాప్ తెలిసిపోయింది కదా. రైట్. మరి వెస్టీజ్ ఏం చేస్తుంది? వెస్టీజ్ అనేది మనం ముందే చెప్పినాం. 2004లోన 2003లోన ఇదంతా బాలీ గారా ఫస్ట్లో 2 కంపెనీల ఎన్ని అవసరం వాళ్ళకి. కంపెనీలో 450 రకాల ప్రోడక్ట్ ఉన్నాయి. ఇగో ఎట్లా వస్తాయి. ఎట్లా వచ్చిన తర్వాత మరి ఇక్కడ నేను ఈ ప్రోడక్ట్ కొనుక్కోవాలి అంటే నేనేం చేయాలి అంటే ఒకే ఒకటి, ఇక్కడ ప్రోడక్ట్ కొనుక్కోవాలి అంటే అసలు కొనుక్కోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏదో తెలుసుకో ముందు. ఏడకొంటే 60% నష్టపోతున్నావు కదా, ఏడకొంటే నీకు లాభం ఏంటి అంటే ఇప్పుడు ఒకటే 5 పాయింట్లు వస్తాయి. ఒకటే ఏం జరుగుతుంది? ఒకటి ఫస్ట్ క్వాలిటీ గురించి మాట్లాడాలి మనం. ఇక్కడ క్వాలిటీ ప్రోడక్ట్ దొరుకుతుంది. ఎప్పుడైనా ఏదైనా ఒక పదం చెప్పినప్పుడు మీరు ఏం చేయాలి అంటే దానికి ఎగ్జాంపుల్ ఒకటి తీసుకురావాలి. మనకి చిన్నప్పటి నుంచి పడుకోబెట్టేటప్పుడు, తిరిగిచ్చేటప్పుడు, పాఠాలు చెప్పేటప్పుడు కథలతోటే మనకి అన్ని రిలేటెడ్ మిక్స్ చేసి మరీ చెప్పారు. అందుకే మనకి ఇప్పటికీ గుర్తుంటాయి ప్రతి ఒక్కటి. ఇక్కడ కూడా మీరు ఏది చెప్పినా దానికి ఎగ్జాంపుల్ చెప్పాలి. క్వాలిటీ ప్రోడక్ట్ అన్నారు, అయిపోయింది. ఎట్లా క్వాలిటీ అంటే ఇక్కడ చూడండి, బయట మధ్యవర్తులు ఇంతమంది ఉన్నారు. ఇక్కడ మీరు చాలా టమాటా పండించారు. వీళ్ళందరినీ బేరగాడిని వీళ్ళందరినీ దాటుకొని మన దగ్గరకు వచ్చేసరికి దాంట్లో క్వాలిటీ తగ్గుతుందా లేదా? తగ్గుతుంది. రేటు పెరుగుతుందా లేదా? పెరుగుతుంది. అదే నువ్వు పోయి డైరెక్ట్ రైతు దగ్గర కొనుక్కుంటే ఫ్రెష్ ఉంటాయా, వాటిలో ఉంటాయా? ఫ్రెష్ ఉంటాయి. ధర తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా? క్లియర్గా అర్థమైంది కదా వాళ్ళ భాషలో. అది చెప్పాలి. ఎందుకంటే మనం పోయేటటువంటి మెజారిటీ పీపుల్ వీళ్ళే ఉంటారు. ఇది చెప్పాలి. ఇది చెప్పిన తర్వాత ఇక్కడ అందుకే మనకి ప్రోడక్ట్ క్వాలిటీ ఉంటాయి. దాంతోపాటు ఈ కంపెనీ 9 దేశాల్లో పనిచేస్తుందంటే క్వాలిటీ లేకపోతే వేరే దేశం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరు. కాబట్టి ఈ విషయాన్ని మనం నెక్స్ట్ నెంబర్ 2, బయట మార్కెట్లో ఇక్కడ కంపారిజన్. బయట మార్కెట్లో ప్రతి ప్రోడక్ట్ దాని మీద ఉన్న ధరకే ఇస్తారు, ఎంఆర్పికి. అవునా కదా? అవును. ఆ క్వశ్చన్ కూడా వాళ్ళు అడగాలి. అవును, ఎందుకు వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలి ప్రతి దాంట్లో కూడా. అవును. ఇప్పుడు కానీ మన వెస్టీజ్లో ప్రతి ప్రోడక్ట్ మీద 20% డిస్కౌంట్ దొరుకుతుంది అండి. మళ్ళీ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి అంటే 100 రూపాయలు ఉన్న ప్రోడక్ట్ మీకు 80 రూపాయలకే వస్తుంది. లాభమా నష్టమా? లాభం. చివరిలో క్వశ్చన్, ఇప్పుడు లాభమా నష్టమా అంటే మీరేం చెబుతారు? లాభం. ఎస్, లాభం వస్తుంది కదా అని కొన్నాం, వాడాం, మనకి నచ్చలేదు. నచ్చకపోతే బయట మార్కెట్లో ఎవరైనా రిటర్న్ తీసుకుంటారా? తీసుకోరు. కానీ మన వెస్టీజ్లో రిటర్న్ పాలసీ కింద తీసుకొని 70% క్యాష్ తిరిగిస్తారు. దీంతో పాటుగా మీకు ప్రోడక్ట్ ఒకవేళ బాగా నచ్చింది అనుకోండి, నెక్స్ట్ మంత్ ఏం చేస్తారు? మళ్ళీ తిరిగి కొనుక్కుంటాం. తిరిగి కొనుక్కుంటే కానీ కంపెనీ ఏం చేస్తుందంటే ఒక 10% ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తుంది. తిరిగి కొంటే ప్రోడక్ట్ ఫ్రీ 10% ఇస్తుంది. బయట మార్కెట్లో ఎవరైనా ఇస్తున్నారా? లేదు. ఏ పాటికి వాళ్ళని ఎప్పటికీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలి, వాళ్ళు తెలుసుకోవాలి. దీంతో పాటుగా మన వెస్టీజ్లో 4 నెలలు కొనుక్కుంటే 5వ నెల ఫ్రీ. బయట మార్కెట్లో ఎవరైనా ఇస్తారా? పోనీ 40 సంవత్సరాలు కొంటే ఇస్తారా? ఇవ్వరు. అని వెస్టీజ్లో దొరుకుతుంది. దీంతో పాటుగా మనకు కొనుక్కున్నటువంటి ప్రతి 35 రూపాయలకి కంపెనీ ఒక పాయింట్ ఇచ్చి మళ్ళీ వాటికి క్యాష్ బ్యాక్ ఇస్తుంది. బయట మార్కెట్లో ఎవరైనా డబ్బులు తిరిగిస్తారా? మనకి మన డబ్బులు ఎక్కువ. ఇప్పుడు ఈ 5 పాయింట్లు ఒక కస్టమర్గా ఉంటేనే నీకు దొరుకుతుంది వెస్టీజ్లో. ఈ 5 బెనిఫిట్స్ దొరకడం కోసం మీరు చేయాల్సినటువంటి ఒకే ఒక పని ఏంటి అంటే ఇక్కడ ఒక ఐడి తీసుకోవాలి. ఇవన్నీ మీకు బయట దొరుకుతున్నాయా? ఇన్ని బెనిఫిట్స్ బయట దొరుకుతున్నాయా? లేదు. కానీ ఇక్కడ దొరుకుతున్నాయి. దొరకాలి అంటే మీరేం చేయాలంటే ఒక ఐడి తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వెస్టీజ్లో.
మరి ఐడి తీసుకోవాలంటే ఎంత కట్టాలి? 1000 కట్టాలా, 2000 కట్టాలా, 3000 కట్టాలా? ఫ్రీ, జీరో ఇన్వెస్ట్మెంట్, ఎటువంటి డబ్బు కట్టేది లేదు. జస్ట్ మన మొబైల్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం రిజిస్ట్రేషన్ చేసుకొని మనకు కావలసినటువంటి ప్రోడక్ట్ మనం కొనుక్కుంటే మనకి ఇన్ని రకాల లాభాలు వస్తాయి. వాడొచ్చు అంటారా లేదంటారా? ఇది వాళ్ళ నోటి నుంచే వస్తుంది. మరి దీంట్లో ఎంత కొనాలి అంత కొనాలి అనే రూల్ ఎక్కడ లేదు. మీకు ఎంత నచ్చితే అంత కొనుక్కోండి, వాడుకోండి. నచ్చితే వచ్చే నెల కొనండి, నచ్చకపోతే వదిలేండి. వాళ్ళకి ఆప్షన్ ఇవ్వాలి. ఎప్పుడైనా సరే ఆప్షన్ ఇస్తే అంటుండే కదా, సరే ఒకసారి కొనండి, నచ్చితేనే కంటిన్యూ చేయండి, నచ్చకపోతే వదిలేయమంటాడు కదా, సరే ఒకసారి కొని చూద్దాం అనిపిస్తుందా? ఫస్ట్ ప్రతి పర్సన్కి మీరు చేయాల్సింది ఇంతవరకు ఒక పేపర్ మీద ఉండాలి, చిన్న పేపర్ మీద ఉండాలి. మీరు అక్కడ నుంచి వెళ్ళిపోయినా కూడా మీ మార్క్ అనేది అక్కడ ఉండాలి. మీ మార్క్ అక్కడ లేకపోతే మీరు వస్తారు, చెప్తారు, వాళ్ళకి బాగా నచ్చుతుంది, బాగా మాట్లాడతాం కాబట్టి ఆహా అంటారు, ఓహో అంటారు, అయిపోతుంది. మీరు పోతారు, మీ పనిలో మీరు ఉంటారు, వాళ్ళు దాన్ని మర్చిపోతారు. 48 అవర్స్లో కంప్లీట్గా జీరో అయిపోతుంది మైండ్. మరి వాట్ నెక్స్ట్? మళ్ళీ మనం ఏం చేస్తాం? పోయి ఆడ కనపడితే ఆడ, ఎవరికి కనపడితే వాడికి అదే రీల్ వేస్తూ ఉంటాం. విన్నోడు వింటాడు, విన్నోడు అసలు మనం పట్టించుకోడు. ట్రై చేస్తాం, ఇలా 2 నెలలు 3 నెలలు 4 నెలలు ట్రై చేస్తాం. ఇది మన వల్ల. ఇప్పుడు మనతో వచ్చినటువంటి మిగతా వీళ్ళకు కూడా ఏమనిపిస్తుంది? అరే అంత బాగా మాట్లాడేటోడు వాడికే అవ్వకపోతే మనకి యాడ్ అవుతుంది. అరే అంత బాగా చదువుకున్నాడు వాడికి అవ్వకపోతే మనకి యాడ్ అవుతుంది. అదే అండి బాగా పరిచయాలు ఉన్న వాడికి అవ్వకపోతే మన వల్ల యాడ్ అవుతుంది అనిపిస్తుందా? అనిపించదు. చాలా మంది ఏం చెప్తారు అంటే రెగ్యులర్గా చదివినా, రెగ్యులర్గా ఒక పని చేసినా దాంట్లో పరిపూర్ణత్వం వస్తుంది అంటారు. అది బ్లండర్ మిస్టేక్. రెగ్యులర్గా చేస్తే రాదు, ఖచ్చితమైంది రెగ్యులర్గా చేస్తే వస్తుంది. రైట్. నేను డంబెలు ఇట్లా కొడితే మజిల్ బిల్డ్ అవుతుంది, ఇది ఖచ్చితమైన పద్ధతి. నేను డంబెలు పట్టుకొని ఇట్ట ఒక్క సంవత్సరం పట్టాల్సింది 3 ఏళ్ళు కొట్టినా అయిద్దా? అవ్వదు. రెగ్యులర్గా చేస్తే పని కాదు, చెయ్యాల్సింది రెగ్యులర్గా చేస్తే పని అవుతుంది. అందుకే ఈ బిజినెస్లో మనం నేర్చుకోవాల్సింది ఏం చేయాలి. ఇదంతా నాకు ఎక్కడ తగిలింది అంటే, నేను బిజినెస్లోకి రావాలి అనుకున్నప్పుడు నేనేం ఆలోచించిన, నేను ఎందుకు రావాలి దీంట్లోకి, నాకు వస్తే బెనిఫిట్స్ ఏంటి, కొనుక్కుంటే బెనిఫిట్స్ ఏంటి అనేది నేను ఆలోచించినప్పుడు నాకు ఇది ఐడియా వచ్చింది. దీన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ప్రతి ఒక్క పర్సన్కి మనం ఇది చెప్పొచ్చు అని చెప్పేసి తెలిసింది. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఈ రోజు నుంచి చేయాల్సినటువంటి పని, ఒక చిన్న నోట్బుక్ లేదా కొన్ని A4 షీట్ పేపర్స్ తీసుకొని దానికి అవసరమైతే సగానికి మడవండి, ఒక పక్క దాన్ని పూర్తి చేయండి. ఇది కస్టమర్ బెనిఫిట్స్. మిగతాది మీరు చెప్పినా చెప్పకపోయినా నథింగ్ మ్యాటర్. ఫస్ట్ కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. ఒక కస్టమర్ రెడీ అవుతుంది. ఆ కస్టమర్ని లీడర్గా ఎలా మార్చాలి అంటే తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెడితే ఆటోమేటిక్గా నెక్స్ట్ బిజినెస్ ప్లాన్ వస్తుంది, ప్రోడక్ట్ తెలుస్తుంది, లీడర్షిప్ తెలుస్తుంది, అన్నీ తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి చెప్పొచ్చు అంటారా? చెప్దామా ఈ రోజు నుంచి?